హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడుచుకొని పనులన్నీ పూర్తి చేసుకొని టిఫిన్ కోసం ఎగ్ రైస్ చేద్దామని రైస్కి ఉప్పు కారం అది పట్టించేసి ఎగ్స్ కొంచెం మిరియాల పొడి వేసి బీట్ చేసి అలానే కావాల్సిన కూరగాయలన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను. ఒక పక్క సోడిజావ అది కూడా కాచేసాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపారాజన అది చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎగ్ రైస్ కోసం ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేస్తే ఇలా మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఎగ్ని సైడ్కి పెట్టి మరి కొంచెం ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే క్యారెట్, టమాటా వేసాను. మీ దగ్గర క్యాప్సికము, క్యాబేజ్ అది ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు బయట కొనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే వస్తుంది. అలా కూరగాయలు బాగా ఫ్రై చేసుకొని ముందుగా ఉప్పు కారం అది పట్టించిన రైస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్కి ముందుగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అది పట్టిస్తే రైస్ చప్పగా ఉండకుండా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని నాకు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. నేను మా హస్బెండ్ కలిసి ఇంకా టిఫిన్ కింద ఎగ్ రైస్ అయితే తినేస్తున్నాము. అలానే బట్టలు కూడా నానబెట్టేశాను. ఈ బట్టలు నానేలోపు ఈరోజు కర్రీ ఏమో కంద కోడిగుడ్లు పులుసు పెడదామని ముందు కోడిగుడ్లు అయితే మూత పెట్టి ఉడికించేస్తున్నాను. అవి ఉడికేలోపు బట్టలు ఉతికేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి బట్టలు అయితే వాష్ చేసేస్తున్నాను. మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటున్నాను. మళ్ళీ కంద ఎక్కువగా ఉడికిపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది, పులుసులో కరిగిపోయినట్టు అయిపోతుంది. అందుకని చూసుకొని ఉడికిపోయాక కట్టేసి వచ్చేసి మళ్ళీ మిగతా బట్టలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. పిల్లో కవర్స్ అవన్నీ తీసేసాను ఈరోజు. అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఇలా తీగల మీద అయితే ఆరబెట్టేసాను. ఇప్పుడు కర్రీ అయితే కుక్ చేసేస్తున్నాను. ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పసుపు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే పులుసులో టేస్ట్ బాగుంటాయి. అలా ఫ్రై చేసుకొని ఎగ్స్ ఒక సైడ్కి తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అలానే ఒక టమాటా వేసాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలు వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఆడిన కొంచెం మసాలా యాడ్ చేశాను. అలానే కారానికి సరిపడా కారం, రుచికి తగినంత ఉప్పు, అలానే కొద్దిగా పసుపు వేసి ఉప్పు కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే పులుసుకి సరిపడా చింతపండుని నానబెట్టి ఉంచాను. ఆ నానబెట్టిన చింతపండు నుంచి వాటర్ వేసి బాగా పిసికి రసాన్ని తీసుకొని ఇందులోకి మనకు పులుసు థిక్నెస్కి సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి కొత్తిమీర వేసుకోవచ్చు. ఉంటే నా దగ్గర కొత్తిమీర లేదని కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. కంద కోడిగుడ్లు మొన్న సండే పెట్టాను, బాగుందని చెప్పి ఈ సండే కూడా నేను కంద కోడిగుడ్లే చేశాను. మా రాగి పిండి చూడండి చాలా బ్లాక్గా అయిపోయింది. అందుకు నేను హోమ్మేడ్ పీతాంబరి తయారు చేసుకొని రాగి పిండిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అందులోకి 1 స్పూన్ సబీనా పౌడరు, అలానే ఒక 1/2 స్పూను నిమ్మ ఉప్పు యాడ్ చేశాను. అలానే 1 స్పూను రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ బియ్యపు పిండి, అలానే కొంచెం గోధుమ పిండి, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని రాగి బిందెలే కాదు ఇత్తడివి అవి క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా వచ్చేస్తాయి.
నిమ్ముప్పు లేకపోతే కొంచెం నిమ్మ చెక్క కానీ లేదంటే వినీగర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఒక పక్క ఇంకా కర్రీ కూడా వచ్చేసింది, దగ్గర పడిపోయింది. ఇలా ఫైనల్గా పులుసు అయితే ఇలా ఉంటుంది. మీరు కూడా ఎవరికైనా ఇష్టమైతే ఇలా కంద కోడిగుడ్లు పులుసు పెట్టుకోండి, బాగుంటుంది. నాన్ వెజ్ వండినప్పుడు కంపల్సరీగా ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. వారాలప్పుడు అది కుక్ చేసుకుంటామని చెప్పి, అందుకని గ్యాస్ అంతా కూడా నీట్గా సర్ఫ్ వేసేసి తోమేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. రైస్ కూడా వచ్చేసాను. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంకా వంటగది అంతా ఎక్కడవక్కడ సర్దేసుకొని నీట్గా తుడిచేసుకుని అయితే వచ్చేసాను. ఇలా వంటగది నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పీతాంబరితో రాగి బిందె అయితే క్లీన్ చేసుకుంటాను. అలా సున్నితంగా స్క్రబ్ చేస్తేనే చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. చాలా బాగా వర్క్ అవుతుంది. పీతాంబరి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కొని ఒక రాగి బిందెని క్లీన్ చేయాలంటే సగం ప్యాకెట్ పీతాంబరి అవుతుంది. అందుకే ఇలానే ఇంట్లో ఉన్న వాటితోనే పీతాంబరి రెడీ చేసుకొని క్లీన్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు కగ్గకుండా ఉంటుంది. బయట కొనే పీతాంబరి అయినా ఇంట్లో చేసుకునే పీతాంబరి అయినా రాగి బిందె తోముకున్న వెంటనే నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే కగ్గకుండా ఉంటుంది. పక్కింటి నానమ్మ గారు నాకు కనకాంబరాలు అయితే ఇచ్చారు. అవి మా చెట్టువి కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మాల అయితే కట్టుకుంటున్నాను. ఈలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంకా అన్నీ పెట్టేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. తర్వాత ఈవినింగ్ టైంలో ఉతికిన బట్టలన్నీ కూడా నీట్గా మడతలు పెట్టేసుకొని నా కబోర్డ్స్లో నావి, మా వారి కబోర్డ్స్లో మా వారివి నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా సర్దేసుకున్న తర్వాత రూమ్స్ అవి కూడా నీట్గా తుడిచేసుకుంటే సాయంత్రం పని అయితే అయిపోతుంది. ఇవి సర్దేసుకొని అప్పుడు రూమ్స్ అయితే తుడిచేసుకుంటాను. ఈరోజు మల్లె మొగ్గలు కొంచెం ఎక్కువగానే పూసాయి. ఇన్ని మల్లె మొగ్గలు అయితే అయ్యాయి. మా వారు కొంచెం పైకి ఉండిపోతున్నాయి, అందట్లేదని రోజు వదిలేస్తున్నాము. ఈరోజు పైకెక్కి కోసారు. ఇంకా మల్లెపూలు అవి తీసుకొని మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడైతే మధ్య మధ్యలో కనకాంబరాలు వేసి ఇలా మాల అయితే కట్టి ఒకటేమో నేను పెట్టుకొని ఇంకొకటి మా పిన్ని వాళ్ళకి ఇచ్చాను. నైటు మా వారు నా కోసం నూడిల్స్ తెచ్చారు. ఇది ఒక ప్లేటు మా ఊర్లో 30 రూపీస్కి అమ్ముతారంట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా నూడిల్స్ తినేసి ఇంకా పడుకోవడమే. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.